వెల్కమ్ బ్యాక్. ఫ్యూచర్ సిటీలో బడా మల్టీనేషనల్ కంపెనీ కొలువుదీరబోతోంది. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ కంపెనీలు తేవాలని పట్టుదలగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే కంపెనీల ఏర్పాటు మొదలైంది. అందులో భాగంగా అమెజాన్ డేటా కంపెనీకి శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముంబై తర్వాత తన రెండో రీజనల్ సెంటర్గా హైదరాబాద్ను ఎంపిక చేసుకుంది. మొదట్లో 20,761 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటించిన సంస్థ తర్వాత తమ ప్రణాళికను విస్తరించింది. సుమారు 36,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందనవెల్లిలో 98 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. దేశంలోనే అతిపెద్ద ఏఐ రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు కానుంది. అమెజాన్ పెట్టుబడి ఒక్క డేటా సెంటర్కే పరిమితం కాదు. ఇంజనీరింగ్, క్లౌడ్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, చిన్న పరిశ్రమల ద్వారా వేలాది అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా బేస్ సెంటర్కు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చైనాకు పోటీగా కంపెనీలు తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమయ్యే అనుమతులు, భూములు ఇవ్వడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు రేవంత్. లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడులు, ఉద్యోగ కల్పన కీలకమన్నారు. 2034 నాటికి అమెజాన్ సంస్థ ₹1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షించారు. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని రోజు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం తీసుకుంటాం. అమెజాన్ కంపెనీకు 125 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రోత్సాహకాలు అందించింది తెలంగాణ ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా 24 నెలల్లో నిర్మాణ సంబంధిత పనులు పూర్తవుతాయి. రాబోయే 10 ఏళ్లలో మిగతా పనులు పూర్తి చేస్తాయి. మొత్తం 12 ఏళ్ల వ్యవధిలో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్ సంస్థ. అమెజాన్ రాకతో ఫ్యూచర్ సిటీకి కంపెనీలు క్యూ కడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.